వచ్చేసి మనకి షీట్ అనేది గోడకి ఎటువంటి పెయింటింగ్ లేకుండా వాల్ గేర్ లేకుండా డైరెక్ట్ గా ఫిట్ చేసేచ్చు అనమాట. పాలిగ్రేడ్ షీట్స్ అండి. అంటే మనకి టైల్స్ చాలా ఎక్కువైతే అమౌంట్ అయితే అవుతుంది కదా, సో మనకి తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకున్న ట్రైనింగ్ చూస్తున్నారు కదా, సేమ్ మనకి టైల్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటుంది. అంతేకాదండి మనకి 10 years గ్యారంటీ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే దీని మీద కలర్ షేడ్ అవటం అటువంటి అయితే ఏమీ ఉండదు. అంటే మనకి తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఇక్కడైతే ఇది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మనం టైల్సే అనుకుంటాము, కానీ ఇలా మార్బుల్ షీట్స్ లో ఇన్ని రకాలు ఉంటాయి అనేసి చాలా మందికి తెలియదు. హలో ఫ్రెండ్స్, ఈ రోజు నేను పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న ప్రతిపాడు అనే గ్రామంలో ఉన్నానండి. ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం మనం సొంత ఇంటిని అయితే కట్టుకుంటాం, కానీ దానికి ఇంటీరియర్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది చాలా మందికి తెలియదు. ప్రస్తుతం మనం ప్రతిపాడులోనే ఐఆర్ మార్ట్ ద్వారకా సాయి ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ మనకి ఇంటీరియర్ కి సంబంధించిన యూవీ మార్బుల్ షీట్స్ తో పాటు WPC వాల్ ప్యానల్ కూడా అవైలబుల్ గా ఉంటాయండి. అంటే మనకి ఎక్కువ బడ్జెట్ లో కాకుండా తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి అయితే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా ప్రతిపాడులోని ఐఆర్ మార్ట్ ద్వారకా సాయి ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర అయితే ఉన్నామండి. ఇక్కడ మనకి పోలిక్ గ్రైనైట్ షీట్స్, PVC సీలింగ్ ప్యానల్స్, వాల్ ప్యానల్స్, HD షీట్స్, డిజిటల్ షీట్స్, అన్ని రకాల ఇంటీరియర్ ప్రొడక్ట్స్ అవైలబుల్ గా ఉంటాయి. అంతే కదండి, ఇక్కడ మంచి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. జూన్ 1st వీక్ వరకు ఫ్లాట్ 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. మన ఛానల్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి 15% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. దీని అడ్రస్ వచ్చి తాడేపల్లిగూడెం ప్రతిపాడు నియర్ సాక్షి ఆఫీస్. వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది. మీ పేరు సార్? నా పేరు సురేష్ మేడం. ఓకే, ఎన్నాళ్ళు అవుతుంది సార్ స్టార్ట్ చేసి? ఇది స్టార్ట్ చేసి 4 years అయిందండి. ఇది 5th year స్టార్ట్ అయింది. అంటే ఇది వచ్చేసి మెయిన్ బ్రాంచ్ అంటారా లేకపోతే ఏంటంటే? ఇది యాక్చువల్గా ఏంటంటే హెడ్ ఆఫీస్ అండి. ఇది ఇక్కడ నుంచి ఆంధ్ర తెలంగాణ మనకి 70+ బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం సప్లై చేస్తాం అనమాట మెటీరియల్ అంతా కూడా. ఇదంతా ఇంటీరియర్ ప్రొడక్ట్ అండి. ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్స్ అనమాట. 6 inch వెడల్పు అలాగే 9.5 feet లెంత్ ఈ లెంత్ లో ఉంటాయి. ఇవి వచ్చేసి మనకి గోడకి డైరెక్ట్ గా ఫిట్ చేసుకోవచ్చు అండి. ఎటువంటి పెయింటింగ్ లేకుండా వాల్ కేర్ లేకుండా ఓన్లీ ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కొత్తగా టీవీ యూనిట్స్ డిజైన్ ఎలా చేస్తున్నారంటే ఈ WPC ప్యానల్స్ పెట్టి షీట్స్ మనం ఏవైతే షీట్స్ ఉన్నాయో ఇవి పాలిగ్రాండ్ షీట్లు అంటారండి. వీటితో మిక్స్ చేసి చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మొత్తం ట్రెండీ లుక్ రావాలి, చెదలు పట్టకూడదు మేజర్ గా, పెయింటింగ్ అని తక్కువ ఖర్చు అవ్వాలి, అలాగే ఏంటంటే ట్రెండీ లుక్ గ్లాసీ ఫినిషింగ్ కావాలంటే కనుక ఇవి అయితే కనుక మనకి మార్కెట్ లో బాగా యూజ్ అవుతున్నాయి. అంటే వీటికి ఏమన్నా గీతలు పడటం అటువంటిది, కలర్ షేడ్ అవటం అటువంటి ఏమన్నా? అలాంటివి ఏముండవు మేడం. దీనికి ఏంటంటే మనకి గీతలు పడడం కానీ ఇదంతా కూడా ఇంపోర్టెడ్, జపాన్ నుంచి ఇంపోర్ట్ మెటీరియల్ లో మనకి ఏంటంటే క్వాలిటీ పరంగా కూడా ఫుల్ అష్యూరెన్స్ ఉంటుంది. అందులోనే ఏమంటే ఈ గీతలు పడడం గట్రా ఏముండవు అనమాట. అదండి. తర్వాత ఇవి ఏంటంటే దీంట్లోనే డిఫరెంట్ మోడల్స్, వైట్ కావాలంటే వైట్, వుడ్ కలర్స్, ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ అనేవి మన దగ్గర ఉండడం జరుగుతుంది. అవే కాకుండా ఏంటంటే ఇవి వచ్చేసి 1 feet లెంత్ లో ఉంటాయి అనమాట. ఇవి సీలింగ్ వాడతారండి మేజర్ గా. సీలింగ్ ఏంటంటే POP లేకుండా, జిప్సం లేకుండా, POP ఆల్రెడీ ఓల్డ్ సీలింగ్ ఉంటాయి చూసారా, ఆ సీలింగ్ లేకుండా డైరెక్ట్ గా మనకి ఈ షీట్ లో డైరెక్ట్ బిగిన్ చేస్తారనమాట. ఆల్రెడీ నేను డెమో కూడా ఒకసారి చూపిస్తాను, చూద్దరు కానీ. అలాగే తర్వాత ఇవి వచ్చేసి ఇప్పుడు పెయింట్ కి వీటికి అసలు ఏమైనా కాస్ట్ డిఫరెన్స్ ఉంటది అంటారా? అంటే అవునండి, పెయింట్ కి కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇవి మనకి ఎక్కువ ఉంటాయి అనమాట. మనకి 40 years 50 years దాకా లైఫ్ వచ్చేస్తాయి. 40 years దాకా లైఫ్ వస్తుంది. అదే మనకి పెయింటింగ్ అనుకోండి ఎవరి 3 years కి 2 years కి మార్చాల్సిన అవసరం. అవునండి. దాని గురించి ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అంతా కూడా ఎక్కువ మూవ్ అవడానికి కారణం అంతా కూడా అదే చెదలు పట్టడం గురించి. వేరే ఇప్పుడు పెయింటింగ్ అని, వాల్ కేర్ కానీ, జిప్సం కానీ ఏ వేసినా సరే కబోర్డ్లకి చెదలు పడుతున్నాయని చెప్తారు చూసారు, అలాగే చెదలు కానీ ఏదైనా సరే ఇవి వేసుకుంటే ఏంటంటే మనకి చెదలు పట్టవు, వాటర్ ప్రూఫ్ ఉంటుంది. వాటర్ ప్రూఫ్ కూడా అండి ఈ షీట్స్ కూడా. మనకి ఈ షీట్స్ ఏంటంటే ఫుల్ గ్లాసీనెస్ ఉంటుంది అనమాట.
ఇది వచ్చేసి మనకి 10 years వారంటీ, 30 years లైఫ్ టైం వస్తుంది అండి. 30-40 years లైఫ్ టైం వస్తుంది. డైరెక్ట్ షైనింగ్ చూసుకుంటే కనుక ఫుల్ వాటర్ ప్రూఫ్ అండి. వాటర్ తడిసిన అదే గోడ కూడా పెయింటింగ్ వేసాం, వాటర్ తడిసింది అనుకోండి ఏమవుతుంది అంటే పైన లేయర్ కింద వచ్చే అవకాశం ఉంది. ఈ షీట్ అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు అనమాట. దీంట్లో డిఫరెంట్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ డిజైన్స్ అలాగే ఏంటంటే ఇవి కూడా షీట్ వాల్ షీట్స్ కి డిజైన్స్ అనమాట. ఇవన్నీ వాళ్ళకి సంబంధించి, ఇవన్నీ వాళ్ళకి సంబంధించిందండి. ఇవి కాస్ట్ ఏ విధంగా ఉంటాయి అంటారు సార్? ఇవి కాస్ట్ అయితే కనుక స్క్వేర్ ఫీట్ 120 నుంచి స్టార్టింగ్ ఉందండి. 120 బేస్ రన్ షీట్ క్వాలిటీ బట్టి. అలాగే ఏంటంటే మనకి షీట్ ఇప్పుడు ఈ రకం ఉంది అనుకోండి, ఇది 180 రూపీస్. ఆ రకం ఉంది 180 రూపీస్. ఇంకో ఇలాగా దీంట్లో ప్లెయిన్ డిజైన్స్ అన్ని కూడా 120 రూపీస్ స్క్వేర్ ఫీట్ మొత్తం చేసి ఇచ్చేలాగా. అదే ఇంకా కొంచెం డిఫరెంట్ ఇవన్నీ డిజిటల్ షీట్స్ అనమాట. ఇలా డిజిటల్ షీట్ లోకి వెళ్ళేటప్పటికి రేట్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. రేట్ అనేది ఆల్మోస్ట్ మీకు 220 దాకా కూడా ఉందన్నమాట స్క్వేర్ ఫీట్. ఎవరైనా కొత్తగా ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం చెప్తేనే గానీ తెలియదు మాట. అంటే ఇంచుమించు టైల్స్ ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. మనకి షైనీ కూడా చూడండి అసలు చాలా నీట్ గా అయితే ఉంది. చాలా తక్కువ బడ్జెట్ లో కూడా వస్తుంది. షైనింగ్ చూస్తున్నారు కదా, సేమ్ మనకి టైల్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటుంది. అంతేకాదండి మనకి 10 years గ్యారంటీ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే దీని మీద కలర్ షేడ్ అవటం అటువంటివి అయితే ఏమీ ఉండదు. చూడటానికి కూడా కొంచెం క్లాస్ లుక్ అయితే వస్తుంది అన్నమాట. అంటే ఇందులో కస్టమైజేషన్ ఏమన్నా ఉంటుంది? కస్టమైజేషన్ కూడా ఉంటుంది మేడం. కస్టమైజేషన్ మినిమం 5 sheets ఉంటే మనం ఇప్పుడు ప్రభాసి ఎలా అయితే డిజైన్ కావాలన్నా సేమ్ డిజైన్ చేయించి మనం ఇవ్వచ్చు అనమాట. అలాగే శ్రీనివాస కళ్యాణం అని చెప్పి ఫిల్మ్ సంబంధించినవి కూడా ఫిల్మేటర్స్ కూడా మన దగ్గర ఉంటాయండి కస్టమైజేషన్. అలా శ్రీనివాస కళ్యాణం గానీ, తర్వాత ఈ బుద్ధుడి బొమ్మలు కానీ ఇలా ఏదైతే వాళ్ళు కస్టమర్ కోరుకున్న దానిలో కూడా మన దగ్గర ఉండడం జరుగుతుంది. అలాగే మన దగ్గర ఏంటంటే ఇంటికి ఇంటీరియర్ కావాలి అంటే కనుక ఆ ఇంటికి ఇంటీరియర్ సంబంధించి ప్రతి ఐటమ్ మన దగ్గర ఉంటుందండి. మేజర్ గా ఏంటంటే ఐఆర్ మార్ట్ ద్వారకా సాయి ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మన కంపెనీ పేరు వచ్చేసి ద్వారకా సాయి ప్రైవేట్ లిమిటెడ్ అండి. మన ఐఆర్ మార్ట్ బ్రాండింగ్ అనమాట, మాది ఓన్ బ్రాండింగ్. ఇక్కడ నుంచి 2 స్టేట్లకి సప్లై ఇస్తాము. ఇదే ప్రైస్ మనం ఏదైతే ఇక్కడ ఇప్పుడు ప్రైస్ చెప్తామో ఈ ప్రైస్ 2 స్టేట్లు ఎక్కడికి వెళ్ళినా సరే ఇదే ప్రైస్ సేమ్ ప్రైస్ ఉంటుంది అనమాట. అదండి. పైగా ఏమంటే వారంటీ కూడా అదే విధంగా 10 years వారంటీ, 40 years లైఫ్ టైం అనేది ఉండడం జరుగుతుంది. మన దగ్గర ఇంటీరియర్ లేదంటూ ఉండదు. లైటింగ్ సెక్షన్ ఉంటుంది, తర్వాత మనకి స్టిక్కర్ టైప్ వాల్ పేపర్స్ ఉంటాయి, వాల్ షీట్స్ ఉంటాయి. కంప్లీట్ మొత్తం తక్కువ బడ్జెట్ నుంచి లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు ప్రతిదీ ఉంటది అనమాట. అందులో ఏంటంటే కస్టమర్ ఇంకా మా దగ్గరకు వచ్చారంటే టీవీ టు మా దగ్గర చేసేస్తాం, కబోర్డ్లు చేస్తాము, ఒకవేళ పెయింటింగ్ సెక్షన్ కాకుండా ఈ వాల్ షీట్లు వేస్తాము, లేదా సీలింగ్ కావాలంటే పీవీసీ సీలింగ్ ఉంటుంది. ఏ టు జెడ్ అన్ని కూడా మా దగ్గర అయిపోతాయి మొత్తం. అదండి ఇంటీరియర్ సంబంధించి ఇవన్నీ మనకి వాల్ కి సంబంధించి, ఇవన్నీ వాల్ కి సంబంధించినవి మేడం. అలాగే ఏంటంటే మనకి 5D లో బుద్ధుడు ఒకవేళ ఇది కస్టమైజేషన్ లో చేయించింది, ఇది బుద్ధుడు బొమ్మ అనమాట అండి. కాస్ట్ ఏమైనా చెప్పడానికి ఉంటుంది? కాస్ట్ ఉంటదండి. ఇది వచ్చేసి 5000-6000 షీట్ ఉంటదండి. ఆఫర్ లో అయితే కనుక ఇప్పుడు 4500 నడుస్తుంది. ఈ రోజు రేపు ఆఫర్ ఉంది కాబట్టి 2 days 3 days ఆఫర్ ఉందండి. తర్వాత మీకు ఆల్రెడీ కస్టమైజేషన్ చేసినవి అయితే కనుక అవి కస్టమైజేషన్ చేసినాయండి. ఇవి అయితే కస్టమైజేషన్ ఆల్రెడీ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి కస్టమైజేషన్ చేయించామండి. చేయించిన తర్వాత ఈ విధంగా అయితే మనకు పిక్చర్స్ అయితే ఉంటాయి. ఇవి వాల్ షీట్లు వాల్ డైరెక్ట్ గా కూడా సేమ్ ఆటలాగా ఇవి కూడా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా మనకి వారంటీ పరంగా 10 years వారంటీ, 40 years లైఫ్ టైం వస్తుంది. ఇట్లా వినాయకుడు కానీ, బుద్ధుడు కానీ ఇవన్నీ కూడా మనం డిజైన్ చేసి ఇవ్వచ్చు అనమాట. షైనింగ్ కూడా హెవీ షైనింగ్ ఉంటుంది. మనకి టైల్స్ ఏ విధంగా ఉన్నాయి అదే విధంగా ఉంటదండి. అవునండి. మనకి టైల్స్ అనగానే చాలా కాస్ట్ అయితే ఉంటాయి కదండి. ఇలా అంటే మనకి తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఇంచుమించు మనకి టైల్స్ ఏ విధంగా ఉంటాయి అదే విధంగా అంటే మనకి ఓన్ గా కస్టమైజేషన్ కావాలనుకున్నా కూడా చేపిస్తారు అన్నమాట. సో మనకి ఇలా దేవుడి బొమ్మలతో సహా స్టిక్కర్స్ అంటే ఏంటంటే అంటే తక్కువ బడ్జెట్ అన్న వాళ్ళకి బడ్జెట్ లో బడ్జెట్ చాలా అంటే పెయింట్ గానీ తక్కువ అయిపోవాలంటే కనుక ఇవన్నీ వాల్ స్టిక్కర్స్ అన్నమాట. ఈ వాల్ స్టిక్కర్ పెయింట్ అంటే ఇవి ఎన్ని రోజు అంటే గ్యారంటీ ఏమైనా ఉంటుందంటారా? అంటే ఇది గ్యారంటీ వారంటీ ఏముంటుంది కానీ లైఫ్ అయితే ఉంటుంది. 15 years 10 years వరకు లైఫ్ 10 years వరకు చూడండి. ఇందులో కూడా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. అంటే మనకి తక్కువ బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళకి ఇటువంటి మాట కొంచెం హై పర్వాలేదు కాస్ట్ ఎక్కువైనా అనుకున్న వాళ్ళకి అయితే ఇవైతే బాగా యూజ్ అవుతాయి. అంటే చాలా కలర్ఫుల్ గా అయితే ఉంటాయి. ఇంటీరియర్ మొత్తం అయిన తర్వాత ఇందులో డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. సార్ దగ్గర నుంచి అయితే చూద్దాం. ఇలా డిజైన్ కూడా వచ్చినాయి మాట. ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్స్, ఫ్లవర్ డిజైన్స్ కావాలనుకున్న వాళ్ళకి మాట ఇవి. వీటికి కూడా మనకి 10 years గ్యారంటీ అయితే ఇస్తున్నారు.
ఇది వచ్చేసి మనకు మొత్తం డెమో అండి. ఒకవేళ షీట్స్ కింద చూపించాం కదా, ఆ విధంగా ఏంటంటే వర్క్ చేసిన తర్వాత ఎలా ఉంటాయనే దానికి మనకి డెమో చేసి చూపిస్తున్నాము. ఇది వచ్చేసి మనకి షీట్ అనేది గోడకి ఎటువంటి పెయింటింగ్ లేకుండా వాల్ గేర్ లేకుండా డైరెక్ట్ గా ఫిట్ చేసేచ్చు అనమాట. ఫిట్ చేసేస్తే మనకి ఏమంటే ఇలా ఫిట్ చేసిన తర్వాత మనకి ఇదే గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది. అలాగే కొంతమంది బీడింగ్స్ కూడా మధ్యలో సెంటర్ బీడింగ్స్ కూడా యూజ్ చేయొచ్చు. గోల్డ్ ఉంటుంది, దీంట్లో సిల్వర్ ఉంటుంది, కాపర్ కలర్ కూడా ఉంటుంది అనమాట. బేస్ లో దానికి లుక్ బట్టి మనం ఈ విధంగా అరేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది బెడ్ బ్యాక్ సైడ్ మాకు అందంగా ఉండాలనుకుంటే కనుక అది కింద WPC రాఫ్టర్స్ అని చూపించాను, అది బెడ్ బ్యాక్ సైడ్ ఆ విధంగా వేసుకోవచ్చు అనమాట. అవి తర్వాత ఏంటంటే ఇది బుద్ధుడు బొమ్మ అండి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కస్టమైజేషన్ చేసినవి. ఈ కస్టమైజేషన్ చేసిన దాంట్లో గ్లాసీనెస్ మీద ఫుల్ హెవీ గ్లాసీనెస్ అనేది ఉంటుంది అనమాట. ఇది అన్ని గ్లాస్ వాల్ ప్యానలింగ్ అంటారు. ఇదిగా కాకుండా ఇంకా డెమో ఉందో ఒకసారి చూద్దరు కానీ ఒకసారి. అంటే ఇంట్లోకి ఎంటర్ అవగానే మనకి అవుట్ లుక్ ఏ విధంగా ఉండాలనేది కూడా ఇలా డెమో అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడైతే ఫ్లవర్ వాజ్ అయితే వచ్చింది కదండి. ప్రెసెంట్ వచ్చేసి కొన్ని ఆఫర్లు అయితే నడుస్తున్నాయి. సో ఇక్కడికి ఒకసారి విజిట్ చేయండి, ఆ ఆఫర్లు ఏంటనేది కూడా క్లియర్ గా అయితే చెప్తారు. ఎందుకంటే చాలా షీట్స్ ఉంటాయి, ఇందులో కాస్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తే మీకు చాలా రీజనబుల్ గా అయితే ఇస్తారు. ఇందులో మనకి డార్క్ కలర్స్ ఉన్నాయి, మనకి డీసెంట్ గా కావాలి, ఇలాగ ప్లెయిన్ గా కావాలి అనుకున్న లైట్ కలర్స్ కూడా మనకి అవైలబుల్ గా అయితే ఉంటాయి. మనకి హాల్లో డీసెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి ఇలా అయితే ఓన్ గా కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చండి. అంతేకాదు మనకి ఇలా ఫ్లోరల్ కావాలి అంటే డిజైన్ కావాలి అన్న వాళ్ళకి కూడా మనకి చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 5D అండి, ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. అలా కాకుండా ఇది చూస్తున్నారు కదా, సేమ్ మనకి వుడ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. కూడా యూజ్ చేస్తారు, ఇలా లైన్స్ లైన్స్ లో ఉంటాయి మనకి. దాంతో పాటు ఏంటంటే హాల్లో కొద్ది పెద్ద స్పేస్ ఉంది అనుకుంటే కనుక ఇలా బుద్ధుడు బొమ్మ కూడా మనం డిజైన్ చేసుకుని చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ గా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. అలాగే ఏంటంటే ఇలా ఫ్లవర్ వాజ్ పెట్టుకుని ఒక వాల్ కి ఏదన్నా మనకి సింక్ ఏదన్నా వాష్ బేసిన్ ఉంటే కనుక ఆ ఏరియాలో కూడా ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే ఇది ఫ్లవర్ టైప్ డిజైన్స్ అండి. ఈ ఫ్లవర్ టైప్ డిజైన్స్ లో అంటే ఇప్పుడు మార్కెట్ లో దొరికే అన్ని కూడా నార్మల్ షీట్ లో దొరుకుతాయి. మన దగ్గర ఇలా 5D ఫ్లవర్ కూడా అన్ని కూడా మనం తీసుకొస్తాం అనమాట. ఇవన్నీ 5D అండి, ఇవన్నీ 5D అండి. ఇలా ఫ్లవర్ వచ్చేయన్నీ కూడా 5D అనమాట. ఈ 5D కి ఏమన్నా నార్మల్ వీటికి కాస్ట్ ఏమైనా డిఫరెన్స్ ఉంటుంది? కాస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి, దాని మీద 30% ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట దీనికి. ఒక బుద్ధుడు బొమ్మ పెట్టుకుని ఇలా డిజైన్ అయితే ఒక శాంపుల్ డిజైన్ చూపించాము. ఒకవేళ కస్టమర్ కన్వీనియంట్ బట్టి దీన్నే కస్టమైజేషన్ చేయించుకుని నీట్ గా చేసుకోవచ్చు అనమాట. అవుట్డోర్ కూడా చేసుకోవచ్చు, ఇండోర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి పాలిగ్రాన్ షీట్ అండి, ఇది పాలిగ్రాన్ షీటే. తర్వాత ఈ ఆర్టిఫిషియల్ గ్రాస్ ఇవన్నీ కూడా మన దగ్గర దొరికాయి అనమాట. ఇవన్నీ ఐటమ్స్ కూడా మన దగ్గర దొరికేవే. అంటే మనకి తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకున్న వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఇక్కడైతే ఇది స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. అంటే ఇవి టైల్స్ కి మించి అయితే ఉన్నాయి, ఇదైతే నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే ఇది చూడగానే మనకి లైట్ కి షైనింగ్ కూడా మనకి రిఫ్లెక్స్ వస్తుందన్నమాట. సేమ్ మనకి టైల్స్ ఏ విధంగా ఉంటాయి అదే విధంగానా. అలాగే ఏంటంటే కొంతమంది కొద్దిగా డిజైన్ టైప్ కావాలనుకుంటే కనుక ప్లెయిన్ షీట్ మీద అలా WPC రాఫ్టర్స్ వేసి ఈ విధంగా కూడా మనం డిజైన్ చేసి ఇవ్వచ్చు. అదండి. చూడండి, ఇదైతే ఆఫీస్ రూమ్ కి అయితే చాలా బాగుంటది అనమాట. అంటే చూడటానికి కూడా చాలా డీసెంట్ గా అయితే ఉంటాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి, మీకు ఎగ్జాంపుల్ కొన్ని అయితే చూపిస్తున్నాము. అంటే కొంచెం ప్లెయిన్ గా కావాలి, డీసెంట్ గా కావాలి అనుకున్న వాళ్ళకైతే ఇలా కూడా మనం ఓన్ గా కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు. దీనిపైన వాటర్ పడినా కూడా అసలు ప్రాబ్లం అయితే ఏముండదు, అంటే షేడ్ అవటం కానీ అటువంటిది అయితే ఏముండదు. ఇవన్నీ కూడా మనకి వాటర్ ప్రూఫ్ అండి. అలాగే ఏంటంటే ఇంకా డిఫరెంట్ గా ప్యాటర్న్స్ ఇలా 3D ఎంబోజ్డ్ కూడా చేసుకోవచ్చు. ఇది 3D టైప్ వస్తుంది. మనం ఎంతో ఖర్చు పెట్టి ఇల్లు అయితే కడతాము, కానీ దానికి ఇంటీరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంటీరియర్ ని బట్టే మంచి లుక్ అయితే వస్తుంది. వచ్చేసి టీవీ యూనిట్ కి సంబంధించి ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. యాక్చువల్లీ నేను ఇవి టైల్సే అనుకున్నాను అనమాట, అంత నీట్ గా అయితే అరేంజ్ చేశారు ఇక్కడ. ఇవన్నీ కూడా మనకి డెమో. అసలు చూడండి, దీని మీద మనకి గీతలు కానీ అయితే ఏమీ ఉండదు. ఇది పర్టికులర్ గా టీవీ యూనిట్ కి సంబంధించి మాట. మీకు కింద చెప్పినట్టుగా ఏంటంటే WPC రాఫ్టర్స్ వాటి మధ్యలో లైటింగ్ అనేది ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇది పాలిగ్రాన్ షీటే. ఇది డైరెక్ట్ గా మనం ప్లైవుడ్ మీద స్టిక్ చేసేసి ఈ విధంగా చేసుకుంటే మంచి గ్రాండ్ లుక్ అనేది టీవీ యూనిట్ కి వస్తుంది. ప్రతి వాళ్ళు కూడా హాల్లో ఎక్కువ టీవీ యూనిట్స్ అనేవి బాగా యూజ్ చేస్తున్నారు కాబట్టి తక్కువ బడ్జెట్ లో అయిపోద్దండి. మామూలుగా మార్కెట్ లో చేసే
దానికన్నా ఇది డిఫరెన్స్, లుక్ ఎలిగెంట్ గా వస్తుంది, అలాగే ఏంటంటే బడ్జెట్ కూడా తక్కువలో అవుతుంది, మనకి లాంగ్ లైఫ్ ఉంటుంది అనమాట. ఇది వారంటీ 10 years వారంటీ ఉంటుంది, 30-40 years దాకా లైఫ్ ఉంటుంది. 30 years 30 years దాకా లైఫ్ ఉంటుంది. ఇంచుమించు కాస్ట్ ఎంత ఉంటుంది అంటారు? ఇంచుమించు కాస్ట్ అయితే మనకి 25,000 నుంచి స్టార్టింగ్ ఉందండి. బేస్డ్ ఆన్ సైజ్ బట్టి 45 దాకా కూడా అవ్వచ్చు. మనకంటే మొత్తం చేసి ఇచ్చేలాగా A to Z ఈ విధంగా మనం చేసి అప్ చెప్తాం అనమాట. అది అంటే మన ఛానల్ నుంచి ఎవరైనా వస్తే ఏమైనా తగ్గిస్తారంట? డెఫినెట్ గా మనం డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మన ఛానల్ నుంచి వస్తే కనుక ఆ విధంగా కూడా మనం ప్రొవైడ్ చేస్తాం అండి. మన ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా అయితే తగ్గించి అయితే ఇస్తారు. ఇవన్నీ కూడా డెమోసే కదండి? ఇవన్నీ డెమో అండి. మామూలుగా కింద ఏదైతే షీట్లు చూసామో దాన్నే మనం డెమో కింద అలా చేయించాము. ఇది బెడ్ బ్యాక్ సైడ్ కొంతమంది ఒక ఆర్చ్ లా కావాలంటారు కాబట్టి అంటే మనకి ప్లేన్ గా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి ఇలా కూడా ఓన్ గా కస్టమైజేషన్ అయితే చేస్తారు. మిడిల్ క్లాస్ వారిని దృష్టిలో పెట్టుకుని ఈ షాప్ ను అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఎందుకంటే మనకి టైల్స్ కొనాలంటే చాలా కాస్ట్ అయితే ఉంటుంది. ఇది ఎక్కడో కాదు, మనకి తాడేపల్లిగూడెం దగ్గరలోనే, అంటే ప్రతిపాడు అనే గ్రామం ఉంటుంది, అక్కడైతే ఈ షాప్ అయితే ఉంటుంది. స్క్రీన్ పైన అయితే వీళ్ళ నెంబర్ అయితే ఇస్తాను, డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వండి. ఒకసారి షాప్ కి వచ్చి విజిట్ చేయండి, ఎందుకంటే మెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వచ్చి చూస్తే మీకే ఏది తీసుకోవాలనేది ఒక ఐడియా అయితే వస్తుంది.